భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫిలిప్పీన్స్ లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుఫాను రాయ్ తీవ్రతకు భారీ స్థాయిలో పెరుగుతోన్న మరణించిన వారి సంఖ్య 375కు చేరిన మరణాలు. చిలీ అధ్యక్షుడిగా బోరిక్. ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియల్ బోరిక్ ఘన విజయం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు, శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్. ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ. సీఎం నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్, క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు. ఫిలిప్పీన్స్ లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుఫాను రాయ్ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరణాల సంఖ్య మొత్తంగా 375కు చేరుకుంది. మరోవైపు ఈ తుఫాన్ దాటికి 56 మంది జాడ తెలియడం లేదని అధికారులు సోమవారం తెలిపారు. గోడలు, చెట్లు కూలిపడడం, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మరో 500 మంది గాయాల పాలయ్యారు. తుఫాను తాకిడికి గురైన 25 నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం వీలు కాలేదని చెప్పారు. మరో 200కు పైగా నగరాలు, పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, మంచినీరు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియల్ బోరిక్ ఘన విజయం సాధించారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బోరిక్ సునాయాసనంగా రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి జోస్ ఆంటోనియా కాస్ట్ కంటే 10 పాయింట్లు ఎక్కువగా సాధించారు. దేశ పాలనా పగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువనేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్ నిలిచారు. రాజధాని శాంటియాగోలో విజయోత్సవాల్లో భారీగా హాజరైన ప్రజలు, ముఖ్యంగా యువతను ఉద్దేశించి బోరిక్ స్థానిక మపుచే భాషలో ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం అందిస్తానని వాగ్దానం చేశారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ బోరిక్తో ఫోన్లో సంభాషించారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు సహకారం అందిస్తామని చెప్పారు. పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్థకం కానుందని తెలిపింది. లండన్కు చెందిన ఈ యూనివర్సిటీలో నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించారు. 400 నుంచి 700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు 10ంతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్స్ అత్యంత వేగంగా కుచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28,000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40% మేర కుంచుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92 నుంచి 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు 10ంతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జోనానాథ్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణ స్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్ ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడంతో
సహనం కోల్పోయిన జయా బచ్చన్ సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు: మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి విమర్శించలేదు, కానీ ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్నవారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసానికి వెళ్లిన మోహన్ భగవత్ దాదాపు గంటసేపు ఆయనతో చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు తనను కలవడానికి దలైలామా అనుమతికి ఇవ్వలేదు. ఈ నెల 15 నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రవాస టిబెటిన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటిన్ పార్లమెంట్ స్పీకర్ సోనం టెంఫెల్ని కూడా మోహన్ భగవత్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల, కాంగ్రాలో 5 రోజుల పర్యటనలో భగవత్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై దలైలామాతో చర్చించినట్లు తెలిపారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. 1972 డిసెంబర్ 21న జమ్మలమడుగులో జగన్ జన్మించారు. మరోవైపు జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలను కార్యకర్తలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక రిసెప్షన్ ఢిల్లీలో వైభవంగా జరిగింది. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, రాధా దంపతుల కుమార్తె అయిన నిహారికకు హైదరాబాద్కు చెందిన రవితేజతో ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలోని జిఎంఆర్ ఎరీనాలో వివాహం జరిగింది. తాజాగా ఢిల్లీలో రిసెప్షన్ నిర్వహించగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఓటర్ ఐడిని ఆధార్ నెంబర్తో అనుసంధించడం సహా పలు ఎన్నికల సంస్కరణలను పొందుపరిచిన బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావిడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు దీన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడి ఆధార్కు లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. खास करके सर मैं 3 पॉइंट्स को आपको बताना चाहता हूं। इस कानून का अभी तक का जो इलेक्शन लॉ है उसके तहत एक सर अभी जो एग्जिस्टिंग कानून है उसके तहत एक जो नाम मत लाइए सर, अभी तक का जो कानून प्रावधान है उसमें कुछ डिस्पैरिटी है, कुछ कमियां है। इसको दूर करने के लिए सरकार इलेक्शन कमीशन के साथ तालमेल करके इलेक्शन कमीशन से जो रिकमेंडेशन आए हैं उसको मिलाते हुए हमने कुछ चेंजेस इस अमेंडमेंट के माध्यम से प्रस्तुत किया है। सबसे पहले सर, इस कानून में हम लोग सब जानते हैं कि संविधान के मुताबिक जब 18 साल पार हो जाते हैं तो आपका वोटिंग राइट्स होते हैं, लेकिन अभी जो प्रावधान है 18 साल क्रॉस होने के बाद भी आपको वंचित होता है, क्योंकि पूरा सिस्टम में जनवरी 1 तारीख को जो क्वालिफाइंग डेट है, पूरे साल में एक ही क्वालिफाइंग डेट दिया है। उस क्वालिफाइंग डेट में अगर जो आते हैं उसके बाद पूरे साल भर जो रह जाते हैं उसको वंचित होता है। इसलिए एक क्वालिफाइंग डेट्स को सर 18 साल होने के बाद 1 जनवरी, 1 तारीख अप्रैल, 1 तारीख जुलाई और 1 तारीख अक्टूबर कैलेंडर ईयर में 4 क्वालिफाइंग डेट्स दिया गया है। उसके अलावा सर अभी जो हमारे एग्जिस्टिंग प्रोविजन है वो जेंडर न्यूट्रल नहीं था। इसका मतलब जो एक इंसान कहीं सर्विस में काम करते हैं, कहीं अपने जो ओरिजिनल वोटिंग जो जहाँ पे उसका नाम है उससे अलग जगह जाते हैं तो उसको सर्विस वोटर कहलाते हैं। तो वहाँ पे ये लिखा हुआ है कि वाइफ
यानी कि हस्बैंड का कोई प्रावधान नहीं, वहाँ लिखा हुआ है वाइफ। तो सेक्शन 6 ऑफ द सेक्शन 20 का सब सेक्शन 6 में रिप्रेजेंटेशन। ప్రాణం ఉన్నవారు మాట్లాడాలి. నాకు జీవం లేదు. 4 రోజుల క్రితమే చనిపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం బెలగావిలో ఎంఈఎస్ విధ్వంసకాండపై స్పందించాలని రమేష్ కుమార్ను విలేకరులు కోరగా చేతులెత్తి నమస్కరించారు. నేను జీవించలేను, 4 రోజుల క్రితం మృతి చెందానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళలపై అత్యాచారాల గురించి ఆయన అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనిపై మహిళా సంఘాలు తీవ్ర నిరసనలు చేయడం తెలిసిందే. పంటల కొనుగోలులో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తానా క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు అధికారులు కృషి చేయాలన్నారు. ఏపీలో మరో భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ సిమెంట్ యాజమాన్యం రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూరు, జేఎండీ ప్రశాంత్ బంగూరు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఏపీలో శ్రీ సిమెంట్ పరిశ్రమ స్థాపనపై ధ్యాసాధ్యాసలపై సీఎంతో చర్చించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు వద్ద గ్రీన్ఫీల్డ్ సిమెంట్ కర్మాగారం నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీని అంచనా వ్యయం 1500 కోట్లు కాగా ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాన్ని సీఎం జగన్ శ్రీ సిమెంట్ అధినేతలకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, కొత్త వ్యాపారవేత్తలకు ఇబ్బంది లేని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. I find very nice to say that Chief Minister is working wholeheartedly to improve the state or the position of the state. He is like the chief executive of a company, taking the best care of the state. He wants states to develop. He wants people to earn more. That's why when he knew that we are serious about putting up the project, he also wants lot of industrialization, lot of income generating scheme in the state. So I have no doubt that future our growth rate of this state will be better than the Indian growth rate. Right now also it is higher, but with time to come, with this mindset, the economy here will be booming. And one of the reasons we are putting here, that past everybody knows. For future business you have to take a view, and we are very positive about the state. That's why we are taking a view of putting up here. We wanted to invest in the state, and Honorable CM Sir has been very kind in giving us time. We had discussed about setting up a cement plant in the state. The total investment which we envisage will be around 1500 crore. Hopefully we expect the plant to be online in 24 months. So we had a very fruitful discussion, and he was very warm and inviting. He extended his full support. His team was there. The team, we shared all the relevant points of discussion, and we hope to move very fast. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టారు. తణుకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాదాపుగా 50 లక్షల పైసలకు మందికి
ఆ కుటుంబాలకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇల్లు అంటే కేవలం ఇటుకలు, స్టీలు వీటితో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు. ఇల్లు అంటే ఒక సుదీర్ఘకాలం పడిన కష్టానికి ఆ తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషాలకు, ఆనందాలకు వారికి అది సజీవ సాక్షిగా మిగులుతుంది. సొంత ఊరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లు కూడా మన జీవితకాలం మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక ఇల్లు ఎంత అవసరమో మనమంతా కూడా చూస్తూ ఉంటాం. కుటుంబంలో రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ, రూపాయి కూడా మిగిలించుకుంటూ, ఆ మిగిలించుకున్న ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకి ఏదైనా ఒక ఆస్తిగా కూడా ఇవ్వడానికి ముందుకు వేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అంటే అది ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని వాళ్ళు బ్రతికినంత కాలం అనుభవించి ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి చాలామంది రూపాయి కూడా పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు అటువంటి కళని ఈరోజు నిజం చేస్తూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. పంట వేసుకోవడం రైతు ఇష్టం, మనం కేవలం సలహాలు ఇవ్వడమే. ఎంత వరి ధాన్యం వచ్చినా ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను కొనుగోలు చేయాలని సీఎం చెప్పారు. కేవలం 21 రోజుల్లో వారికి పేమెంట్ ఇవ్వాలన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో బహిరంగంగా కొనుగోలు చేయలేమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ మనకు ఇబ్బందులు ఉన్నా కొనుగోలు చేస్తున్నామన్నారు. పార్లమెంటు చట్టం వల్ల దొంగ ఓట్ల బెడద తగ్గుతుంది. చంద్రబాబు కుప్పంలో 10,000కు పైగా దొంగ ఓట్లు చేర్చారు. ఇలాంటి వారికి ఇలాంటి నిర్ణయం వల్ల చెక్ పడుతుంది. చంద్రబాబు ముఖం చూసి అప్పులు ఇస్తామని అన్నారట, జగన్ను చూసి ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే నోటితో జగన్ విపరీతంగా అప్పులు చేశారు అంటారు. అన్ని పరిశీలించే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఇక్కడ పెట్టే పెట్టుబడులు తీర్చే పరిస్థితి చూస్తే బ్యాంకులు అప్పులు ఇస్తాయని మంత్రి నాని తెలిపారు. అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేసుకుని ఉన్నతాధికారులు కాడి నుంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు ఈ రైతుల దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏ రకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాల్సినటువంటి సలహాలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రాక్టికల్గా మీరు కూడా చూసి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాటిని కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే ఆ పనిలో యంత్రాంగం కానీ మేము కానీ ఉన్నాం. ఈ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున అంటే ఈ సంక్రాంతి వరకు ఈ 15-20 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం మరి మాకు సేకరించడానికి మా ముందుకు వస్తాయి. ఇంకా అప్రమత్తంగా అధికారులు కానీ మేము కానీ పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న ధాన్యానికి 21 రోజుల్లో పేమెంట్ ఇస్తాం. అదేవిధంగా ప్రతి గింజ కూడా అది ఏ కలర్ ఉన్నా, ఏ రంగు మారిపోయినా, ఏ రకంగా దెబ్బతిన్నా కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకి ముఖ్యమంత్రి గారి తరఫున భరోసా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మలా హృదయ భవన్లో మానసిక వికలాంగులు పేదలకు పండ్లు, స్వీట్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని, వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంతకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నా ఇంకా మంచి మంచి స్కీమ్స్ ఆయన చేయాలి. ప్రజల్లో ఆయన చేసిన కార్యక్రమం ఎవరు మర్చిపోకూడదు. అండ్ హీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ సచ్ స్కీమ్స్. యంగ్ సీఎం, డైనమిక్ సీఎం. సో భగవంతుడిని ఏంటంటే కోరుకున్న బర్త్డే రోజు ఏంటంటే గివ్ హిమ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం ఆయనకి ఇవ్వాలి అండ్ ఆయనకి గుడ్ విజ్డమ్ ఇవ్వాలి. అండ్ మనం అందరూ ఏంటంటే మనకి సపోర్ట్ చేయాలి. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్యాభీష్టః ప్రీతః యత్సభాయాం విజయంతే తేన సోస్యాభీష్టః ప్రీతః యదా వసథేన్నగో హరంతి ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే మయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. జన్మదినోత్సవ శుభముహూర్తః సుముహూర్తో అస్తు. పవన్ కళ్యాణ్ రానాల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయ్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్ను తాజాగా మేకర్స్ వాయిదా వేశారు. సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కారణంగానే భీమ్లా నాయక్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి తమ సినిమాకు రిలీజ్ చేస్తామని, ఈ విషయంలో తగ్గేదేలే అంటూ పట్టుబట్టిన నిర్మాత నాగవంశీ దిల్ రాజు కోరిక మేరకు తగ్గినట్లు సమాచారం. కాగా రాధేశ్యామ్, RRR మూవీలు రిలీజ్ కానుండడంతో నిర్మాత దిల్ రాజు థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలు వివరించి నిర్మాతలను ఒప్పించారు. దీంతో భీమ్లా నాయక్ను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సంక్రాంతికి RRR, రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే విడుదల కాబోతున్నాయి. సో ఇలా మా గిల్డ్లో ఈ రిలీజెస్ గురించి కానీ అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరం కూర్చొని అన్ని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే ముందుకెళ్తున్నాం. సో అప్పుడప్పుడు మనకు మిడ్ రేంజ్ సినిమాలు, పెద్ద సినిమాలతో పాటు మిడ్ రేంజ్ సినిమాలు కూడా క్లాష్ అవుతుంటాయి. అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళని ఎలా సార్ట్అవుట్ చేయాలి, రిలీజ్ డేట్ ఎలా చూడొచ్చు అని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అందులో 90% సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా ఇది పాండమిక్, ఇది ఎప్పుడు సెకండ్ వేవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉంది. అదేం అగ్రెసివ్గా లేదు కానీ డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అవిటిని కూడా చూసుకుంటూ మేము రిలీజెస్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ 2 years నుంచి. సో అందరం స్ట్రగుల్ పడుతున్నాం. అట్లీస్ట్ ఈ స్ట్రగుల్లో నుంచి బయటికి రావడానికి సినిమా ఇండస్ట్రీలో మేమందరం ప్రొడ్యూసర్స్గా ఒక స్టెప్ ముందుకేసి అందరితో మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సో దీన్ని మా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ, అంటే ఆల్మోస్ట్ ఒక 45 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి అనుసంధానమై ఉన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా గిల్డ్లో మెంబర్స్గా వాళ్ళు టచ్లోనే ఉంటారు. వాళ్ళది ఏ ప్రాబ్లం ఉన్నా సాధ్యమైనంత మటుకు ఎవ్రీ వీక్ మా వర్కింగ్ కమిటీ కూర్చొని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఇంతమందిని కన్విన్స్ చేయడం, ఒక్కొక్కసారి మిస్ అయిన దాన్ని మిస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మేము సార్ట్అవుట్ చేయడానికే ట్రై చేస్తాం. మా పనే అది. సో మా చిన్నబాబు గారికి, భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే హీరో కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మా గిల్డ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే
మీరు అర్థం చేసుకొని ఇచ్చినందుకు, డేట్ షిఫ్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్యాన్స్ అందరి హీరోల ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే, సో మేము అందరం ఆలోచించే ఏది ఎలా వస్తే బాగుంటుంది అనేది మేము ఎఫర్ట్స్ పెట్టే వర్క్ చేస్తాము. దీని అందరి హీరోల అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాం కదా, రాలేకపోతున్నామని మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మీ హీరో సినిమా ఎప్పుడు తొందరగా వస్తే చూడాలని మీకు ఉంటుంది, అలాగే మాకు ఉంటుంది ఎప్పుడు తొందరగా రిలీజ్ చేయాలని. బట్ కొన్ని సిచ్యువేషన్స్ని మేము ఇలా అందరం మాట్లాడుకొని చేస్తున్నప్పుడు అందరు అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఏ హీరో అభిమానులైనా ప్రతి హీరోకి ఇలాగే వస్తూ ఉంటుంది. మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పై మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20, వన్డే టెస్టు 3 ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని, దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా అతడి ఎంపిక 100కి 100 పాళ్ళు సరైందే అన్నారు. టెస్టుల్లో వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. ఈ విషయంపై స్పందించిన మాజీ సెలెక్టర్ సబా కరీం, బీసీసీఐ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో ఆచితూచి అన్ని విధాలుగా ఆలోచించి కేఎల్ రాహుల్ను టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. విరాట్ కోహ్లీకి కూడా రోహిత్ గైర్హాజరీలో ఇదే కరెక్ట్ ఛాయిస్. నిజానికి భవిష్యత్తులో కేఎల్ రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం లాభాలతో మొదలైంది. ఉదయం 9 గంటల 40 నిమిషాల సమయంలో నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 16,751 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 478 పాయింట్ల లాభంతో 56,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ టాప్ గైనర్స్గా టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహేంద్ర, విప్రోలు నిఫ్టీలో టాప్ లాసర్స్గా సిప్లా, హీరో మోటార్ కాప్, ఎయిచర్ మోటార్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, విప్రో లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలు పట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిలిప్పీన్స్లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుఫాను రాయ్ తీవ్రతకు భారీ స్థాయిలో పెరుగుతోన్న మరణించిన వారి సంఖ్య 375కు చేరిన మరణాలు. చిలీ అధ్యక్షుడిగా బోరిక్. ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియల్ బోరిక్ ఘన విజయం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు, శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్. ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు.
జగన్కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ. సీఎం నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.